సో సత్య ఈజ్ నాట్ జెట్లీ మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను. నాకు సినిమా యావరేజ్ అనిపిస్తుంది, ఇట్స్ యావరేజ్ అని ఫీలింగ్ వచ్చింది. అంటే బేసిక్లీ రితేష్ రాణా సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం, ముఖ్యంగా మత్తు వదలరా 1 and 2 నాకు చాలా నచ్చింది. హ్యాపీ బర్త్డే కూడా ఓకే పార్లే ఉంది, లైక్ దే ట్రైడ్ సంథింగ్ ఎల్స్, అది వర్కౌట్ కాలే అనుకున్నా. బట్ మెజారిటీ ఆఫ్ ద జోక్స్ నాకు నచ్చుతాయి, నవ్వు వస్తాయి కూడా. ఆయన హ్యూమర్ నాకైతే తగులుతూ ఉంటుంది. దీంట్లో కూడా ఆ జోక్స్ నాకు బాగానే పడినాయి. ముఖ్యంగా సత్య ఉన్న ప్రతి సీక్వెన్స్, ప్రతి సిచ్యువేషన్, ప్రతి సీను చాలా బాగా వర్కౌట్ అయింది. ఏమీ చెప్పను, సెకండ్ హాఫ్లో అంతా అయిపోయిందిలే అనుకునే టైంకి ఒకటి సాగర్ అనే క్యారెక్టర్ ఉంటుంది, వాడు గన్ను పెడితే సాగర్ మై క్యూట్ మౌంటైన్ రెడ్ ఫ్లవర్ అంటాడు. నేను పడినా అంటే అర్థమైంది అందరికీ, బట్ స్టిల్ నాకెందుకు అది అవుట్ ఆఫ్ ద పాకెట్ వచ్చినట్టు అనిపించింది. అట్లాంటి జోక్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా సత్య తోటి చాలా చేసిండు సినిమాలో, అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. ఫోర్త్ వాల్ బ్రేకింగ్ అంటాడు, ఏదేదో తీసుకెళ్తా ఉంటాడు, అక్కడ హీరో కాదు హీరోనే, ఏదో కొంచెం మెటీరియల్ డిఫరెంట్ వర్కౌట్ చేసిన అనమాట, అది నాకు మంచి అనిపించింది. అదే కాకుండా మన ఫ్లైట్ క్యాప్టెన్స్ మాట్లాడేటప్పుడు బొక్క అర్థం కదా ఏరోప్లేన్స్ లో, అంటే ఇప్పుడు 90% ఆఫ్ ది ఆడియన్స్ ఫ్లైట్ ఎక్కలేదు కాబట్టి మనకు తెలియదు అనుకో, వేరే విషయం. కానీ బట్ స్టిల్ దాంట్లో కూడా యువర్ క్యాప్టెన్ స్పీకింగ్, ఇట్లాంటి జోక్స్ నాకు బాగా వర్కౌట్ అయినాయి. సినిమా స్టార్ట్ అవడమే చాలా మంచి ఆస్పెక్ట్ తో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే సత్య ఎంటర్ అవుతాడో ఇంకా ఇంట్రెస్ట్ పెంచుతుంది. అక్కడ వచ్చే సీన్స్ కూడా అరే నేను ఎవరిని ఏం జరుగుతుందని చెప్పేసి ఆ సీక్వెన్సెస్ అన్ని కూడా బాగా వర్కౌట్ అయినట్టు అనిపించింది. ఆ మిస్టరీలోకి వెళ్ళే లోపే ఒక కామెడీ సీన్ అని చెప్పేసి స్టోరీ ఆపేస్తాడు. దాంతో ఏం జరుగుతుందిరా అంటే దానివల్ల ఏమీ కాదు, స్టోరీ మళ్ళీ స్టార్ట్ అయింది అనుకునే లోపే ఇంకో కామెడీ సీన్ పడతా ఉంటుంది. లైక్ అట్లా ఆపుతా ఉంది. దాంట్లో కొన్ని జోక్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి, బట్ మెజారిటీ వర్కౌట్ కాలేదు. జోక్స్ ఎట్లా ఉంటాయంటే ఒకదాని మీద ఒకటి వస్తూనే ఉంటుంది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా టైం ఇవ్వనట్టు ఉంటా ఉంటుంది అనమాట. ఈవెన్ పేసింగ్ కూడా అట్లా ఉంటుంది, ఫటాఫట అని ముఖం మీద కొట్టినట్టు ఉంటా ఉంటుంది అనమాట. నాకు దానివల్ల ఒక 40 జోకులు నచ్చినాయి 100లో. మిగతా అన్ని కూడా వెళ్ళిపోతున్నాయి, కానీరా బాబు ఏంట్రా అని ఫీలింగ్ వస్తుంది. సరే ఏంటి మెయిన్ స్టోరీ ఏంటి, దాని లోపలికి వెళ్దామని సెకండ్ హాఫ్లోకి ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడు అర్థమవుతుంది మనకి స్టోరీ ఆడేమీ లేదు, చాలా పేపర్ తిన్ లైన్లో పెట్టుకున్నారు, దాని మీద ఈ ఫన్ ఏదైతే ఉంటుందో ఈ ఫన్ని వీవ్ చేసి ఎంటర్టైన్మెంట్ ఇద్దామని ఫిక్స్ అయిపోయారు. నాకు దాంతో ప్రాబ్లం ఏం లేదు. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ సినిమా ఒక్కొక్క సర్టన్ పాయింట్లో సీరియస్గా తీసుకోమంటాను నిన్ను. నెక్స్ట్ మినిట్ వద్దు సీరియస్గా తీసుకోక కామెడీ చేస్తా అంటాడు. మళ్ళీ నెక్స్ట్ మినిట్ నువ్వు సీరియస్ తీసుకుంటున్నావా, వింటున్నావా లేదా, లేకపోతే నీకేం నచ్చదు అన్నట్టుగా ఇంకో ఏదో ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నట్టు నడుస్తూ ఉంటుంది అనమాట. లాజికల్ టోటల్గా మర్చిపోయినా బట్ స్టిల్ సినిమాలో చెప్పిన పాయింట్లే అర్థం కాదనమాట. అండ్ ఆల్సో కొన్ని గ్యాగ్స్ నడుస్తూ ఉంటాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్ గారు అండ్ ఆల్సో సత్య గారి మధ్యలో ఒక బ్లైండ్ గ్యాగ్ నడుస్తూ ఉంటుంది. అది గట్టి కొడితే ఫస్ట్ 2-3 సార్లు బాగా వర్కౌట్ అయింది. బట్ దాన్ని నడిపిస్తూనే ఉంటాడు అనమాట. దానివల్ల అరే కానీరా బాబు ఇది ఇంత జరుగుతుంది, మరి ఇంత ఎరిపు ఉంటాడు ఈ క్యారెక్టర్ అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ క్యారెక్టర్ తోటి క్లైమాక్స్ ఇంకేదో చేస్తారు. అదే చెప్తున్నా కదా, ఒక సర్టన్ పాయింట్లో ఒక క్యారెక్టర్ ఇలా అనుకుంటే దానికి సంబంధం లేకుండా నెక్స్ట్ సీరియస్ అయితే వెళ్ళిపోతా ఉంటాను అనమాట. నేను ఏ క్యారెక్టర్ అని ఏం చెప్పట్లేదు, బట్ స్టిల్ అట్లా క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ పెట్టుకొని కూడా రితేష్ రాణా మార్క్ ఖచ్చితంగా ఈ సినిమాలో ఉంది. ఈ సినిమాలో జోక్స్ లేకపోవడం కాదు, ఉండాల్సిన దానికంటే ఎక్కువ జోక్స్ ఉన్నాయి. బట్ ఆ మెజారిటీ ఆఫ్ ద జోక్స్ లో సత్య వేసిన జోక్సే బాగా నాకు వచ్చినాయి. సత్య యాజ్ అ హీరో దీనిలో వర్కౌట్ అయింది భయ్య. అంటే లైక్ సినిమాని అంత సీరియస్ తీసుకోదని వాళ్ళే అంటారు, మళ్ళీ సత్య ఉన్నాడు కాబట్టి సినిమాకి వెయిట్ వచ్చిందని ఫీలింగ్ అయితే కొన్ని సీన్స్ లో అనిపించింది. హీరోయిన్ ఏదో జరుగుతూ ఉంటది, ఏమో నాకు అదంత ఏమో వర్కౌట్ కాలేదు. బట్ ప్రాబ్లమ్ ఇస్ దాట్ అంటే లైక్ సత్య తప్ప మిగతా ఏ క్యారెక్టర్ కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. అండ్ చాలా రొటీన్ అండ్ టెంప్లేట్ లోనే నడుస్తూ ఉంటుంది. దీంట్లో మన రితేష్ రాణా కామెడీ స్పైస్ మిక్స్ యాడ్ చేసి ఏదో ట్రై చేశారు, నాకు ఓకే అనిపించింది. బికాస్ సత్య ఇస్ ఫెంటాస్టిక్. ఆ ఫోర్త్ వాల్ బ్రేకింగ్ కానీ ఒకటి ఫేక్తున్నా అంటాడు ఒక సర్టన్ పాయింట్లో, అది మస్తు అనిపించింది. కరెక్ట్ అంతా జరుగుతుంది, సడన్ గా ఎవడున్నాడు బొక్క అని నేను చెప్పేస్తా. అట్లాంటి సీక్వెన్సెస్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. సేఫ్ రూట్ తీసుకెళ్దాం అన్నట్టుగా తీయలేదు, హార్డ్ వర్క్ చేసినట్టు అనిపిస్తుంది, రైటింగ్ కనబడుతుంది, అన్నీ ఉన్నాయి. బట్ టూ మెనీ జోక్స్, నాట్ మెనీ ల్యాండెడ్. క్రాష్ ల్యాండ్ అయితే కాలేదు సినిమా, కానీ నాకు ఒక యావరేజ్ ఫీల్ అయితే గ్యారంటీ వచ్చింది. సత్య చాలా బాగా ఇచ్చిన. అండ్ సినిమాలో చాలా సినిమాల స్ఫూర్తి ఉన్నాయి. ఆబ్వియస్లీ అజ్ఞాతవాసి సాహో ఆఫ్ ద ఓజీ లెక్క ఉంటుంది ఈ సినిమా. అంటే లైక్ అన్ని అర్థమవుతా ఉంటుంది మీకు పెట్టిండో, బట్ అట్లాంటివి కూడా పర్లేదు వర్కౌట్ అయినాయి. అంటే లైక్ దానిలో ఇన్ఫ్యూజ్ అయిపోయినాయి, ఓకే అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే మాత్రం. టెక్నికల్ గా మాట్లాడుకుంటే ప్రొడక్షన్ డిజైన్ అంత బాగా లేదని చెప్తాను. అంటే లైక్ మనకి టోటల్ సినిమా అంతా కూడా అదే ఒక ఫ్లైట్ లో జరుగుతూ ఉంటది, తెలిసిపోతూ ఉంటుంది ఇది బడ్జెట్ లేదు వీళ్ళ దగ్గర, బట్ ట్రై చేసిర్రు ఆ సెట్ అని తెలుస్తూ ఉంటుంది. కొంచెం ఆర్టిఫిషియల్ ఫీల్స్ వస్తూ ఉంటుంది, లైక్ ఒక వటీసే అది తెలిసిపోతూ ఉంటుంది. మ్యూజిక్ ఓకే అనిపించింది, కాలభైరవ్ అది గ్రేట్ అని చెప్పాను, కానీ ఇట్ వాస్ మంచిగా అనిపించింది. కొన్ని సిచ్యువేషన్స్ లో మంచిగా అనిపించింది. రితేష్ రాణా టీం ఉంటుందో అది చేస్తుంది, అదే అనిపించింది. సేమ్ అట్లే అనిపించింది, సేమ్ యూనివర్స్ అట్లే అనిపించింది ఒక రకంగా చూసుకుంటే. బట్ ఓవరాల్ గా నేను చాలా నవ్వుకుంటా అనుకున్నా బికాస్ ఆఫ్ రితేష్ రాణా. ఓకే బాగానే నవ్వొచ్చింది, ఇట్స్ నాట్ అ డిసప్పాయింట్మెంట్ డెఫినెట్లీ. బట్ స్టిల్ స్టోరీ దగ్గరనే తేడా కొట్టేసింది ఆ ఫీలింగ్. మిగతా అంతా చెప్పినట్టుగానే 100 జోకులు 40 నచ్చినాయి, మిగతా ఏమో అని ఫీలింగ్ వచ్చింది. మీ థాట్స్ ఏంటి, చూసారా సత్య ఇస్ నాట్ జెట్లీ? చూడాలనుకున్నారు కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ గాయపడ్డ సింహం కూడా వెళ్ళాలి, 2:10కి ఎప్పుడు ఉంది భయ్య షో, అది క్యాన్సిల్ అయితే అంటే డౌట్ కొడుతుంది నాకైతే మాత్రం. సో
చూసిన తర్వాత వచ్చేస్తా. తర్వాత మాట్లాడేసుకుందాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయి. 100కి ఎంత దగ్గరగా ఉన్నాం రాదు. ఈజ్ అస్సలేదు. కొట్టేసేయి ప్లీజ్. బాయ్.